ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా మనం దేవుని మహా గొప్ప నామాన్ని అనేకమైనటువంటి పాటల ద్వారాగా మహిమపరిచి ఉన్నాం. కొద్దిసేపు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక అంశాన్ని ఎత్తుకొని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడున్న సమాజాన్ని మనం పరిశీలిస్తే మనుషులందరూ దేనికోసం పరిగెడుతున్నారు, ఏం సాధించాలని ఊవిళ్ళూరుతున్నారు, దేనికోసం ఎన్నో కుట్రలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు అంటే డబ్బు కోసం, సంపాదన కోసం, ఐశ్వర్యం కోసం, తర్వాత మంచి సుఖానుభవాల కోసం, అవసరాలకు మించి ఈరోజు మనిషి సమకూర్చుకుంటున్నాడు. ప్లాట్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, సొమ్ములు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, అవసరాలకు మించి. కొంతమంది అయితే ఏకంగా వారు, వారి యొక్క కుటుంబం, వారి పిల్లలు, వారి పిల్లలు అంతా వారు బ్రతికిన కాలం అంతా తిన్నా కూడా తరగని ఆస్తిని కూడబెట్టుకున్నారు. ఇంకా మరలా మోసం చేస్తూ ఎన్నో అబద్ధాలు ఆడుతూ దాసులు, కూలీలు, వాళ్ళ కింద పనిచేసే వారి యొక్క డబ్బులను, కూలీని ఇంకా బిగబట్టుకుంటూ ఎన్నో కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు. చాలా తక్కువ శాతం మంది మాత్రమే యథార్థంగా సంపాదిస్తున్నారు. అయితే మనుషులందరూ సుఖానుభవాల వైపు పరిగెడుతూ ఉన్నారు. ఏదో ఇంకా సంపాదించాలి అనే దాని మీదే వారి యొక్క మనసంతా ఫోకస్ చేసి ముందుకెళ్తూ ఉన్నారు. ఇక ఈ ఐశ్వర్యము, ధనాశ, వీటిల్లో పడిన మనిషికి ప్రేమ, అనురాగాలు, బంధాలు ఇవన్నీ మర్చిపోయారు. డబ్బు సాధించటమే లక్ష్యంగా పెట్టుకొని, ధ్యేయంగా పెట్టుకొని తల్లిదండ్రుల ప్రేమను, అన్నదమ్ముల ప్రేమను, అక్కా చెల్లెళ్ళ బంధాన్ని, స్నేహితుల ప్రేమను గాలికి వదిలేశారు. మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోయిందని చెప్పాలి. నిజంగా ఈ విశ్వానికి దేవుడు, ఈ భూమికి ప్రత్యేకంగా దేవుడు సృష్టించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రారంభం ఉన్నది. ఈ భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు సమస్తానికి ఒక స్పష్టమైన ప్రారంభం ఉన్నది. అలాగే ఒక స్పష్టమైన అంతం కూడా ఉంది. ఈ భూమిని దేవుడు తీర్పు తీర్చేసి ముగించబోతున్నాడు, కాల్చేయబోతున్నాడు. మానవ జాతి చరిత్రను అతి త్వరలో దేవుడు ముగించబోతున్నాడు. క్లైమాక్స్లో మానవ జాతి చరిత్ర నడుస్తూ ఉంది. ఇంకా చాలా తక్కువ సంవత్సరాలకే ఈ భూమి అంతా అంతమైపోతుంది. మానవులందరికీ దేవుడు తీర్పు తీర్చే సమయం ఆసన్నమైంది. అంచె దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం అంతా బ్రతుకుతూ ఉన్నాం. సమాజంలో ప్రేమ కరువు అయింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. దేనికోసం అంటే అవసరాల కోసం ప్రేమిస్తున్నారు, డబ్బు కోసం ప్రేమిస్తున్నారు, వారి ధనాన్ని చూసి ప్రేమిస్తున్నారు, వారి హోదాను చూసి ప్రేమిస్తున్నారు. బీదవారిని ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు. బీదవాడికి కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు. బీదవాడు బాధల్లో ఉంటూ, కష్టాల్లో ఉంటూ మనకు ఎదురుగా వస్తున్నప్పుడు ఒకవేళ కష్టాల్లో ఉన్నాడన్న సంగతి మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఎదురు పడితే ఒకవేళ డబ్బులు అడుగుతాడేమోనని అతను ముఖం చాటేసి పక్క నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక 10,000 అతనికి మనం అప్పు ఇస్తే తిరిగి చెల్లించే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి మరలా నా డబ్బు రాదేమో. మనుషులు ఎంత స్వార్థప్రియులు అయిపోయారనంటే బంధానికి, బంధుత్వానికి, స్నేహానికి ఏమాత్రం విలువని సమాజం మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. లోకంలో పరిస్థితి లాగా ఉంటే దేవుని బిడ్డల మధ్యలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సంఘాల్లో కూడా విశ్వాసుల్లో ధనవంతుల్ని అందరూ ప్రేమిస్తూ ఉన్నారు.
ఉద్యోగం చేసే వాళ్ళని, ఆ విశ్వాసులనే బాగా పెద్దపీట వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా దాన్ని సమర్థించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారిని ఏమైనా గద్దిస్తే నువ్వు అలా ఉండకూడదని చెప్పిస్తే నా సంఘానికి ఎప్పుడు రావటం మానేస్తారు, అప్పుడు నా దశంభాగాలు కానుకలని ఆగిపోతాయని ఇంత నీచంగా ఆలోచిస్తున్న బోధకులైన వారు కూడా, అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి మన కళ్ళ ముందు కూడా. మనం ఎప్పుడు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ మన క్యారెక్టర్ మాత్రం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఫలానా బోధకుడు, ఫలానా పాస్టర్ గారు చాలా యథార్థవంతుడు, అతను డబ్బును బట్టి విశ్వాసులను ప్రేమించడు, అందరిని సమానంగా ప్రేమిస్తాడు. ఆయనకి నిజంగా కనతండ్రి ప్రేమ, విశ్వాసుల పట్ల ఆ బోధకునికి ఉన్నది కనతండ్రి ప్రేమ. ఉంటే ఉంటారు, పోతే పోతారు, అంతేగాని మనుషులను బట్టి తీర్పు తెచ్చడానికి తప్పును తప్పుగా ఖండిస్తాడు, నిజాన్ని నిజంగా ఒప్పింపజేస్తాడనే గొప్ప పేరు ఏదైతే ఉందో అది దేవుడు మెచ్చుకునే సేవ. రేపొద్దున అటువంటి వారికే దేవుడు బహుమానం ఇస్తాడు. సమాజం అంతా మారిపోయింది, పరిస్థితులన్నీ ఇలాగున్నాయి. అయితే భక్తిపరులైన వారు, యథార్థవంతులైన వారు, దేవునికి భయపడేవారు, పాపాన్ని అసహ్యించుకునేవారు, ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదివి పరిశీలించేవారు, తమ బ్రతుకులో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నవారు, వారు ఎంతో కన్నీరు కార్చి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం దేవుణ్ణి భక్తి చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎన్నో అడుగుతూ ఉన్నారు. ప్రభువా, మా పరిస్థితి ఎలాగుంది, ఇలా డబ్బు అవసరమైంది, మా బ్రతుకులు ఇలా ఛిద్రం అయిపోతున్నాయి, ఇంత అవమానం పాలైపోతున్నాం, ఇల్లు లేవు, ఆరోగ్యం లేదు, మరి నువ్వు నీతిమంతుని విడువని దేవుడవు కదా, నీతిమంతులు భిక్షమెత్తుకునేటట్టుగా చేసే దేవుడవు కాదు కదా, ఆశీర్వదిస్తానన్నావు కదా, నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నావు కదా, 128 కీర్తనలో మొత్తం ఆశీర్వాదాల గురించి రాసావు కదా, మరి ఏంది మాకు ఎలాంటి ఆశీర్వాదం రావట్లేదు, మా బ్రతుకులేంది ఇంకా ఎలాగున్నాయని బాధపడే నీతిమంతులు, భక్తిపరులైన వారు చాలామంది ఉన్నారు. ఎందుకని మా కుటుంబంలో ఇలా జరుగుతూ ఉంది, ఎందుకని మాకు ఆశీర్వాదం రావట్లేదు అని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఇచ్చే చక్కని సందేశం ఏంటంటే, మన ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోవచ్చు, వాగ్దానాలు మన జీవితంలో జరగనట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సమయం అనేది చాలా విలువైనది. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం కొరకు మనం వేచి చూడాలి. మనం అనుకున్నప్పుడు ఏది జరగదు. మనం అనుకున్న వెంటనే దేవుని కార్యం జరగాలి అని అంటే మన ఇష్టాల మీద ఆధారపడలేదు. దేవుని కార్యం మన కుటుంబంలో, మన బ్రతుకులో చేయటం స్టార్ట్ చేస్తే దాన్ని ఏ చీకటి శక్తులు కూడా ఆపలేవు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము చూడండి, మొదటి వచనం నుంచి మనం గమనిస్తే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం తీయండి అందరూ. మొదటి వచనం నుంచి, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చూడండి, ప్రతి దానికి సమయం ఉందంట. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు. చూడండి, పుట్టడానికి సమయం ఉంది, అవునా కదా? ఇప్పుడు ఇద్దరు దంపతులు, ఇద్దరు యవ్వనస్తులు పెళ్లి చేసుకున్నారనుకో, పెళ్లి చేసుకున్న తెల్లారే పిల్లలు కావాలంటే పుడతారా? పిల్లలు పుట్టాలంటే 9 నెలలు తల్లి గర్భంలో మోయాలి, దాని తర్వాతే పిల్లలు పుట్టడం జరుగుతుంది. అందుకే పుట్టడానికి ఒక సమయం ఉంది. నువ్వు పుట్టడానికి ఒక సమయం ఉంది భూమి మీద. నువ్వు పుట్టిన సమయం ఒకటి ఉంది, నేను పుట్టిన సమయం ఒకటి ఉంది. భూమి మీద మనుషులు ఎప్పుడు, ఎవరు, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ వారంలో, ఏ గడియలో, ఏ గ్రామంలో, ఎవరి
కడుపున పుట్టాలి అనేది ఏ దేశంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ వీధిలో, ఏ ఇంట్లో పుట్టాలి అని దేవుడు రాశాడో ఆ సమయంలోనే అది జరుగుద్ది. 2004లో పుట్టాలని రాశాడు అనుకోండి, 2004లోనే జరుగుద్ది. అది ఫిబ్రవరి నెలలో పుట్టాలని రాశాను, ఫిబ్రవరి నెలలోనే జరుగుద్ది. అది సోమవారం పుట్టాలని రాశాను అనుకోండి, సోమవారమే జరుగుద్ది. సాయంకాలం 5ంటికి అని చెప్పాడు అనుకోండి, సాయంకాలం 5ంటికే జరుగుద్ది. పుట్టడానికి ఒక సమయం ఉంది ప్రతి మనిషికి. అలాగే చావటానికి కూడా నీవు ఎప్పుడు మరణిస్తావు అనే దాన్ని కూడా, మన మరణ శాసనాన్ని కూడా దేవుడు ముందే వ్రాసి పెట్టాడు. అప్పుడే జరుగుద్ది అది. లేదా మనం చేసే కార్యాలు భూమి మీద నీచాతి నీచంగా ఉంటే, దేవుని నామానికి అవమానకరంగా ఉంటే, అనేక సహోదరులకు ఇబ్బందికరంగా ఉంటే, మన వల్ల అనేక జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటే, మనం చేసే పాపం పెట్టరేగి పండిపోతే, మనం చేసే దుర్మార్గ పనులు ఎక్కువ అధికమైతే, దేవుడు రాసిన మరణశాసనం ముందే వచ్చేస్తుంది. ఏదైనా చావటానికి ఒక సమయం ఉంది, పుట్టడానికి ఒక సమయం ఉంది, నాటడానికి ఒక సమయం ఉంది. ఇప్పుడు నారులు నాటాలంటే ఏ కాలంలో పడితే ఆ కాలంలో నారులు నాటేస్తారా? నాట్లు నాటే కాలం ఒకటి ఉన్నది. ఆ కాలంలో మాత్రమే నాట్లేస్తారు. ప్రతి పంటకి ఒక కాలం ఉంది. అలాగే ఈరోజు నాట్లేసేసి రేపు పొద్దున వచ్చేసి వరి కోసేస్తారా? పెరికేస్తారా? పెరికేసేయడానికి కూడా ఒక టైం ఉంది. మళ్ళా నాటడానికి, వరి పొలం నాటడానికి ఒక టైం ఉంది. అది పెరిగి పెద్దదై ఫలించి కోతకు వచ్చినప్పుడు దాన్ని పెరికేస్తారు, కోస్తారు. కాబట్టి నాటడానికి టైం ఉంది, నాటబడింది పెరికేయటానికి కూడా ఒక సమయం ఉంది. చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, చూడు, ఏడ్చుటకు, నవ్వుటకు. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ కొన్ని విషయాలే మనం ధ్యానం చేస్తున్నాం. ఏడవటానికి, నవ్వటానికి సమయం ఉంది, ఏడవటానికి సమయం ఉంది, అవునా కదా? నవ్వటానికి కూడా సమయం ఉంది. మనకు బాధ కలిగినప్పుడు ఏడుస్తాం, బాధ కలిగినప్పుడు నవ్వుతారు ఎవరన్నా? అది నవ్వే సమయం కాదు. సంతోషం కలిగినప్పుడు నవ్వుతారు. చనిపోయినప్పుడు ఎవరైనా ఏడుస్తాం మనం, చనిపోయినప్పుడు నవ్వుతారా? నవ్వే సమయం కాదు అది. అంటే నవ్వటానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని సమయం ఉంది. ఏడవటానికి కూడా ఒక సమయం ఉంది. ప్రతి దానికి సమయం ఉంది. దుఃఖించుటకు, నాట్యమాడుటకు, డ్యాన్స్ చేయడానికి, సంతోషించి గంతులు వేయడానికి ఒక టైం ఉంటుంది, ఒక సమయం ఉంది. ఎదుటోళ్ళు యాక్సిడెంట్ అయ్యి బాధపడుతున్నారు అనుకో, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనం డ్యాన్స్ చేయొచ్చా? అసమయం కాదు. ఇక్కడ ఇంకా చూస్తే మనం రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుకొనుటకు, కౌగులించుట మానుటకు. కౌగులించుకొనుట అంటే సహోదర ప్రేమ, కౌగులించుకు మానుట అంటే ఆ ప్రేమను విడిచిపెట్టడం. వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉంటకు, మాట్లాడటకు. మౌనంగా ఉండటానికి ఒక టైం ఉంటుంది, మాట్లాడడానికి ఒక టైం ఉంటుంది. కలెక్టర్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మధ్యలో వేసి మాట్లాడవచ్చా? మన సమయం ఇంకా రాలేదన్నమాట. ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. లేకపోతే పాస్టర్ గారు వచ్చి సంఘంలో వాక్యం చెప్తున్నాడు, మనం మాట్లాడవచ్చా? కాబట్టి మనం మాట్లాడటానికి ఒక టైం ఉంది, మౌనంగా ఉండటానికి. ప్రేమించుటకు టైం ఉంది, ద్వేషించుటకు కూడా టైం ఉన్నది. ప్రేమించే సమయము, ద్వేషించే సమయం. మనం కూడా మన జీవితంలో ఎంతోమందిని కలిసాం, ఎంతోమందిది ఎంతో కాలంగా స్నేహం చేశాం, వారిని ప్రేమించాం, మనల్ని కూడా వాళ్ళు ప్రేమించారు. ప్రేమించినంతకాలం మనం ప్రేమించాము, ద్వేషించే టైం వచ్చింది, ద్వేషించాం. ఎందుకంటే ద్వేషించే టైం వచ్చిందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ప్రేమిస్తున్నంతకాలం ప్రేమించాము, ప్రేమించే సమయం అది.
ఈరోజు ఎందుకు ద్వేషిస్తున్నావు అని అంటే ద్వేషించే సమయం వచ్చింది కాబట్టి. ఆ ద్వేషించే సమయం ఎందువల్ల, ఎవరి వలన వచ్చిందంటే వాళ్ళ వల్లనే వచ్చింది. లేదా మన వల్ల వాళ్ళకు రావచ్చు, వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. లేదా వాళ్ళ వల్ల మనకు రావచ్చు, మన వాళ్ళని ద్వేషిస్తున్నాం. ఏదైనా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటే ఎల్లాకాలం వాళ్ళని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. పరిస్థితులను బట్టి వాళ్ళని ద్వేషించే సమయం కూడా వస్తుంది. దేవుని కార్యాలకు విరుద్ధంగా వాళ్ళు నడుస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళ జీవితాలు ఉన్నప్పుడు, వాళ్ళ మాటలు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు కొంతమందిని మనం వదిలేస్తాం, విడిచిపెట్టేస్తాం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపుతుంది. దుష్ట సాంగత్యం చేస్తే మనం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొన్నిసార్లు మనం వాళ్ళని కావాలని మన బ్రతుకులో నుంచి వాళ్ళని తీసేస్తాం. అప్పుడు వాళ్ళని ద్వేషిస్తాం. వాళ్ళు చేసే ఆ కార్యాలను చాలా ఘోరంగా ద్వేషిస్తాం. కాబట్టి ప్రేమించడానికి టైం ఉందంట, ద్వేషించడానికి టైం ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారాగా మానవ జాతికి చెప్పిస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దానికి సమయం ఉంది, తెలుసుకో. సమయం ఉంది. సమయం మన చేతుల్లో లేదు, మనల్ని సృష్టించిన దేవుని చేతిలో ఉంది. ఏ సమయంలో ఎవరిని పుట్టించాలి, ఎవరి ద్వారా ఏ కార్యం చేయాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది పక్కాగా దేవుని దగ్గర ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉన్నది. మనం ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తులము. మనకు మంచి చేస్తాడు, మంచి చేసే దేవుడు ఆయన. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రావచ్చు. రోగములు, బాధలు రావచ్చు. మంచం మీద ఉండి కృంగిపోయే, హాస్పిటల్లో ఉండి బాధపడే పరిస్థితులు రావచ్చు. కానీ ఇవి శాశ్వతంగా మాత్రం ఉండవు. ఏదో ఒకరోజు మనం సంతోషించే రోజు, సమయం కూడా వస్తుంది. మనలోనూ ఉన్న ఈ భయంకరమైన రోగం ఒక రోజుకి మానిపోయే సమయం కూడా వస్తుంది. ఈరోజు దుఃఖిస్తున్న మనం ఆనందించే రోజు కూడా వస్తుంది. మన జీవితాల్లో పెరికివేయబడని అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి పెరికివేయబడే సమయం కూడా వస్తుంది. ప్రతి దానికి సమయం ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సమయం అనేది చాలా చాలా విలువైనది. ఒక దినం మన జీవితంలో రావటం ఎంతో గొప్ప భాగ్యం. అది ఒక దినం కూడా బ్రతకలేక చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఒక దినం కోసం ఆశపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, హాస్పిటల్ బెడ్ల మీద నుంచి ఒక్కరోజు నన్ను బ్రతికించి దేవుడా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా బిడ్డ దూరదేశం నుంచి, దూర ప్రాంతం నుంచి వస్తుంది, ఒక గంట నన్ను బ్రతికించు, ఆమె చూసిన తర్వాత నేను చనిపోతాను, ఒక్క గంట బ్రతికించు, నా బిడ్డను చూడాలి, ఆమెతో మాట్లాడాలని మరణశయ్య పైన, హాస్పిటల్లో బెడ్ పైన ఎంతమంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారో ఒక్క గంట కోసం, ఒక్క గంట బ్రతకటం కోసం. సమయం చాలా విలువైనది. దేవుడు మన జీవితంలో ఈ దినాన్ని ఇచ్చాడు. మనం వ్యర్థంగా గడుపుతున్నాం ఈ దినాన్ని. ఎంత విలువైన దినమో తెలుసా ఇది? దినములు ఎంతో శ్రేష్టములు. దేవుడిచ్చే సమయం చాలా విలువైంది. యేసు ప్రభు వారు కూడా మనందరికీ తెలుసు, కాలము సంపూర్ణమైనప్పుడే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు వారు రాకముందు 4000 సంవత్సరాలు మానవ జాతి చరిత్రలో ఎంతోమంది ప్రవక్తలు, భక్తిపరులు, ఎంతోమంది ఎదురు చూశారు ఆయన రాక కోసం. కానీ వారి కాలంలో ఆయన భూమి మీదకి రాలేదు నరావతారం ఎత్తి. ఎందుకని రాలేదండి అని అంటే, ఎంతో నీతిమంతులు ప్రార్థన చేశారు. దానియేలు లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, సమూయేలు లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు, యెహోషువ లాంటి వాళ్ళు, ఎలీషా లాంటి వాళ్ళు, ఏలియా లాంటి వాళ్ళు, ఆదాము లాంటి వాళ్ళు, నోవాహు లాంటి వాళ్ళు, అబ్రహాము లాంటి వాళ్ళు, ఎంతోమంది నీతిమంతులు, భక్తిపరులు ఎంతో ప్రార్థన చేశారు. ఆయన రాక కోసం ఎదురు చూశారు, ఆయన గురించి ప్రవచించారు. కానీ వారి కాలంలో ఆయన రాలేదు. ఎందుకంటే ప్రతి దానికి సమయం ఉంటుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో రావడానికి కూడా సమయం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన రావటానికి కుదరదు. కాలము సంపూర్ణం కావాలి.
ఆయన అనుకున్న టైం రావాలి, అప్పుడే ఆయన ఈ లోకంలోకి రావాలి. ఏదైనా దేవుడు క్యాల్కులేటివ్గా చేస్తాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలిచిన తర్వాత అన్నాడు, ఇదిగో ఈ కనాను, ఈ ప్రాంతం అంతా వాళ్ళ ఊరు అనే ప్రాంతం నుంచి ఆయన తోడుకొని వచ్చి ఆ కనాను ప్రాంతాన్ని, ఆ పాలస్తీనా ప్రాంతం మొత్తాన్ని చూపించి, ఇదంతా నీ సంతానానికి ఇస్తాను నేను స్వాస్థ్యంగా, వాళ్ళు నా ప్రజలై ఉంటారు, ఇది వాళ్ళ దేశమై ఉంటుంది, పవిత్రమైన పాలు తేనెలు ప్రవహించే పరిశుద్ధ పట్టణంగా ఇది పిలువబడుతుంది, ఇక్కడ నా మందిరం ఏర్పడుతుంది, నేను ఇక్కడ ప్రతిష్ఠింపబడతాను, నేను ఇక్కడ నివసిస్తాను, ఇక్కడ దేవాలయంలో నేను ఉంటాను, మీ అందరితో మాట్లాడతాను అని ఆయన చెప్పాడు. అప్పుడు అబ్రహాంకి నమ్మకం కుదరలేదు. ఇది జరుగుతుందని గ్యారంటీ ఏముంది, నేను ఎలా నమ్మాలి అని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము, చూడండి ఆదికాండము 15వ అధ్యాయంలో 13 నుంచి చెప్తున్నాడు. చూడు, దేవుడు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదని నిశ్చయంగా తెలుసుకో అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము 4వ తరం వారే ఎందుకు రావాలి ఎక్కడనంటే, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. వారి అక్రమం సంపూర్ణం కావాలి, వారు చేసే పాపం పండాలి. వారి అక్రమం సంపూర్ణమైన తర్వాత వాళ్ళని నేను అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాను, అప్పటికి నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. అంటే క్యాలిక్యులేట్గా ఎప్పుడు పడితే ఇప్పుడు వెంటనే రావడానికి కుదరదు. అక్కడ అబ్రహాముకు స్వాస్థ్యంగా ఇచ్చేయడానికి కుదరదు. నీ 4వ తరం వారు వస్తారు, ఎందుకంటే వాళ్ళ అక్రమం అంతా సంపూర్ణం కావాలి. అప్పుడు దాకా టైం పడుతుంది, సమయం ఉంది ప్రతిదానికి. నీ 4వ తరం వారు వస్తారు ఇక్కడికి అని అబ్రహాముకు చెప్పాడు ఆయన. ప్రతి దేవుని పని ఏదైనా చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉంటుంది. యేసుప్రభు వారు ఈ లోకానికి ఇంకా కొద్ది కాలంలో రాబోతున్నాడు అనగా యోహాను బయలుదేరి యేసుప్రభు వారి గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి సువార్త ప్రకటిస్తూ ఏమని చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా? పరలోక రాజ్యము దగ్గరికి వచ్చేసింది, పరలోక రాజ్యము సమీపించింది. ప్రియులారా, ఈ లోకానికి అంతం రాబోతుంది, ఈ లోకం చివరి స్థితికి చేరుకుంది. ఇక ఈ లోకానికి తీర్పు తీర్చేసిన తర్వాత దేవుడు మనల్ని అందరిని తీసుకొని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. పరలోక రాజ్యం సమీపించింది. అందుకే మీరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నశించి నరకానికి వెళ్ళిపోతారు మీరందరూ. కాబట్టి పరలోక రాజ్యము దగ్గరగా, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్, చేతికి దగ్గరలో ఉంది, సమీపించింది. పరలోక రాజ్యం సమీపించిందని ఆయన యోహాను చెప్తా ఉన్నాడు. యోహాన్ని జైల్లో వేసేసిన తర్వాత యేసు ప్రభు వారు సువార్త స్టార్ట్ చేశాడు. ఆయన సువార్తలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సువార్త ఏమని స్టార్ట్ చేశాడో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఏమంటున్నాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందని సువార్త నమ్మండి. కాలం సంపూర్ణమైపోయిందంట, టైం వచ్చేసింది, ఇక దేవుని రాజ్యం సమీపించింది, దగ్గరకు వచ్చేసింది.
దేవుని రాజ్యం దగ్గరికి రావడానికి కాలం సంపూర్ణం అయిపోయింది. కాలం సంపూర్ణం అయిపోయింది కాబట్టి నేను ఈ లోకంలో పుట్టా. కాలం సంపూర్ణమైనప్పుడే దేవుడు నన్ను పంపించాడు. కాలం సంపూర్ణమై ఉన్నది కనుక దేవుని రాజ్యం ఇప్పుడు దగ్గరలోకి వచ్చేస్తుంది. మీరందరూ నశించి నరకానికి వెళ్ళిపోకుండా సువార్త నమ్మండి, మారు మనసు పొందండి అని ఆయన సువార్త ప్రకటించాడు. కాలము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సంపూర్ణమైనది. ఎందుకు అందరూ మారు మనసు పొందాలి అని ఆయన పదే పదే చెప్తున్నాడు? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకప్పుడు ఎలా ఉండిందంట? ఆ అజ్ఞాన కాలం అంటే యేసుప్రభు వారు రాకముందు పాత నిబంధన గ్రంథంలో ఇలాగ సువార్త ప్రకటించబడలేదు విస్తృతంగా, విరివిగా. అది అజ్ఞాన కాలము. యేసయ్య వచ్చిన తర్వాత ఉన్నది జ్ఞానము కలిగిన కాలము, సర్వసత్యము కలిగిన కాలము. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపించి ఎన్నో మర్మాలన్నీ కూడా విప్పేసినటువంటి కాలం యేసయ్య వచ్చిన తర్వాత కాలం, కృత నిబంధన కాలం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూస్తున్నట్లుగా వదిలేసి ఉండేను. కానీ ఇప్పుడైతే ఏం చేయాలంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త ప్రకటించేటప్పుడు ఏం చెప్పారు? అందరూ మారు మనసు పొందండి, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొంది సువార్త నమ్మండి అని బోధించారన్నమాట. కారణం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఏ ఒక్కరు నశించిపోకూడదు. పేతురు భక్తుడు కూడా ఇదే మాట రాశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములు గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు రెండో రాకడలో కూడా యేసుప్రభు తొందరగా ఎందుకు రావట్లేదంటే కారణం ఇది. ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఆయన వచ్చినప్పుడు కూడా అదే ప్రకటించాడు. ఇప్పుడు శిష్యులైన వారు కూడా అదే ప్రకటిస్తున్నారు, బోధకులైన వారు కూడా అదే ప్రకటిస్తున్నారు. యేసుప్రభు ఇంకా వచ్చేస్తాడు, రాబోతున్నాడు, అంతం రాబోతుంది. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంట. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకోసమే ఆయన లేట్ చేస్తున్నాడంట. లేకపోతే వచ్చేస్తారంట ఆయన వచ్చేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం, మానవ జాతికి నష్టం. రక్షణ పొందని వారు చాలామంది ఉన్నారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా సువార్త ప్రకటిస్తాడు, ఇంక ఉండవు. అందుకే రావట్లేదు ఆయన. అందరూ మారు మనసు పొందాలని రావట్లేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము చూడండి 18వ వచనం. అయితే దేవుడు 21వ వచనం చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అప్పుడు దాకా యేసు పరలోకవాసి అయి ఉండాలి. రెండో రాకడ జరగదు. ఎప్పుడు దాకంట? అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. అంటే ప్రతి దానికి సమయం ఉన్నది. సమస్తము జరగటానికి ఒక సమయం ఉన్నది. దేని టైంలో ఏది జరగాలో అది జరుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరు సహోదరులారా, మన జీవితాల్లో కూడా యేసయ్యను నమ్మిన మనం కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సరితాబాయి ఉంది మన మధ్యలో. దేవుణ్ణి ఎప్పుడు నమ్మింది? 8th క్లాస్ చదువుతున్నప్పుడు. ఆ టైంలో జానేస్ పాస్టర్ గారు దేవుని పిలుపు మేరకు
ఆ గ్రామంలోకి వెళ్ళి మంగాపురం తండాలోకి వెళ్ళి అక్కడ సువార్త చేయమని దేవుడు అతన్ని పిలిచి మాట్లాడితే ఆ ఊరు తెలియదు, అక్కడ ఎవరు తెలియదు ఆయనకి. ఆయన బయలుదేరిపోయి ఆ ఊళ్ళో వీళ్ళ ఇంటికి ఎదురుగా ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అప్పుడు దేవుడు ఆ బంధాన్ని ఏర్పాటు చేసి, వీళ్ళకు దేవుడు ఎవరు తెలియకపోయినా ఈ కుటుంబం ఆ పాస్టర్ గారిని ఆహ్వానించి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంది. అక్కడే ప్రార్థన పెట్టేవాడు ఆయన. వారానికి ఒకసారి 2 సార్లు అట్లా వచ్చి వాళ్ళ ఇంట్లో కూడుకొని వాళ్ళ నాన్నగారికి బాగలేకపోతే ఆయన కోసం ప్రార్థన చేస్తూ అక్కడ నుంచి ఇరుగు పొరుగు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కూడి రావటం, అక్కడే ఒక ప్రార్థన, ఒక చిన్నపాటి సంఘంలాగా తయారైపోయింది అక్కడే. అప్పటి నుంచి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ ఇంట్లో మళ్ళీ అందరు చెల్లాచెదరు, ఎవరికి ఆ రక్షణ భాగ్యం కలగలేదు. మళ్ళీ అందరు చెల్లాచెదరు ఎటువంటి వెళ్ళిపోయారు. కానీ ఆమె దేవుని కోసం గట్టిగా నిలబడింది. దేవుని చిత్తంలో, దేవుని జీవ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది కాబట్టి ఆమె దేవుని కోసం నిలబడింది. దేవుడు ఆమెని ఆకర్షించుకున్నాడు, రక్షించుకున్నాడు. 4 ఉంటే 3కి దక్కని భాగ్యం ఆమెకు మాత్రమే దక్కింది. అదే టైంలో నమ్మాలనేది ఆమె విషయంలో రాసిపెట్టింది. అలాగా ఆ బోధకుని ద్వారాగా ఆ కుటుంబం రక్షించబడాలి, ఆమె రక్షించబడాలనేది ఉంది. అదే జరిగింది. అంతకుముందు ఎన్నోసార్లు ఆ సువార్త మాటలు విన్నారు, వాళ్ళు కరపత్రాలను చూశారు, యేసుప్రభు వారి గురించి సువార్త విన్నారు, కానీ రక్షణ పొందలేదు. ఆ పొందటానికి ఒక సమయం వచ్చింది. నేను అంతే, నువ్వు అంతే, మనము అంతే. మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్నారు. మన జీవితంలో కూడా ఒక సందర్భం వచ్చింది, ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. బోధవాడలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఇప్పుడు వెళ్ళి విశ్వాసం చూడండి. నిన్న మొన్న సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం నమ్మిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు రీసెంట్గా నమ్మిన వాళ్ళు కొంతమంది, 20-30 సంవత్సరాల క్రితం నమ్మిన వాళ్ళు కొంతమంది. వాళ్ళకి అప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి సమయం వచ్చింది. అసలు మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు కొంతమందిని బోధవాడ సంఘాల్లో ఉన్న కొంతమందిని చూస్తే ఏంది ఇతను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక 3-4 సంవత్సరాల క్రితం దేవుణ్ణి దూషించిన వాళ్ళు, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు, వీళ్ళు మారుమనసు పొందరులే, నరకానికి వెళ్ళిపోతారులే అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా ఈనాడు చూస్తే సంఘంలో ఉన్నారంటే దేవుడు వాళ్ళని రక్షించుకున్నాడు. ఒక సమయం వచ్చింది. మనం ఎవరి గురించి కూడా ఫలానా వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడులే, ఈయన మారుమనసు పొందని మనం ఎప్పుడు అనుకోవడానికి లేదు. ఎవరికి ఎప్పుడు సమయం వస్తుందో మనకు తెలియదు. 10 సంవత్సరాల క్రితం అనుకోని వారు ఈరోజు సంఘంలో ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం అనుకోని వారు ఈరోజు సంఘంలో ఉన్నారు. ఈరోజు మనం యవ్వనస్తులను చూసి కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. విచ్చలుడిగా పాపంలో తిరుగుతూ ఘోరంగా బతుకుతున్న వీళ్ళందరూ నరకానికి పోతారని. ఏమో దేవుడు ఒకవేళ రాబోయే రోజుల్లో అతని సమయం ఎప్పుడుందో, ఎప్పుడు పట్టుకుంటాడో మనకు తెలియదు. అది పట్టుకుంటాడు దేవుడు. సమయం ఉంది ప్రతిదానికి. అయితే మనం చేయవలసింది ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయటం, వాళ్ళకి సువార్త చెప్పడం, ఇది మానకూడదు మనం. ఏమో వాళ్ళ సమయం ఎప్పుడుందో మనకు తెలియదు కాబట్టి అది రేపే ఉండొచ్చుగా, ఇప్పుడే ఉండొచ్చుగా, తెలియదు మనకు తెలియదు కాబట్టి మనం ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటాం, వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం, సువార్త ప్రకటిస్తూనే ఉంటాం. కానీ మనం ప్రకటించేంత మాత్రం, మనం చెప్పినంత మాత్రం ఈరోజే వారు రక్షణలోకి వస్తారు, దేవుణ్ణి నమ్ముకుంటారా అంటే అది చెప్పలేము. అతనికి ఒక సమయం ఉంది. ఆ సమయానికి అతను ఖచ్చితంగా వస్తాడు. పౌలు గారికి ఒక సమయం వచ్చింది. ఆ దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం, ఆ సమయంలో అతను రక్షణ పొందుకున్నాడు. అతని కళ్ళు తెరవబడ్డాయి, రక్షణలోకి వచ్చాడు ఆయన. అతనికి ఒక సమయం ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం రక్షణ పొందటానికి ఒక సమయం ఎలాగైతే ఉండిందో, మనం ఆశీర్వదింపబడటానికి కూడా సమయం ఉంటుంది. మనం ఎన్నో విషయాలమై భక్తిపరులైన మనమందరం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని అడుగుతున్నాం కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థమైన మనసుతో భక్తి చేస్తున్నావు, చాలా సంతోషం. నీవు ఎన్నో విషయాలు ప్రార్థన అడుగుతున్నావు దేవుణ్ణి. అది రాలేదని, నా విషయంలో జరగలేదని కృంగిపాటు పడిపోవటం అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరుడు సహోదరు, ప్రతిదానికి సమయం ఉన్నది. దేవుడు నీకు ఇచ్చే సమయం ఒకటి ఉంది, అది గ్రహించు. అప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మన ప్రార్థన మర్చిపోయే దేవుడు కాదు ఆయన. ప్రతిదీ మన కన్నీటిని తన ఆ బుడ్డిలో దాచుకునే దేవుడు ఆయన.
నీవు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. తొందరగా వెంటనే రాలేదని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో మర్చిపోయాడేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి దానికి సమయం ఉంది. ఈ విషయం తెలుసుకుంటే చాలు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నీ సమస్యల నుంచి విడుదల పొందుతావు, నీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు విడుదల పొందుతావు, నీ అనారోగ్యం నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఒకవేళ ఇప్పుడు జాబ్ రాలేదని దేవుని కోసం ఎంతో భక్తి చేసి దేవుణ్ణి కన్నీరు కారిసి అడుగుతున్నావా? నీకు జాబ్ వచ్చే సమయం కూడా ఒకటి ఉంది, ఖచ్చితంగా వస్తుంది. లేదా నీకు జాబ్ ద్వారా కాదు, ఇంకొక రకంగా దేవుడు నిన్ను మహిమపరచాలి, నీ ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆశించి ఉంటే అంతకంటే జాబ్ కంటే ఉన్నతమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు మన పట్ల చేయాల్సిన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. యేసు ప్రభు వారు ఒక పెళ్ళికి వెళ్ళాడు ఒకసారి. చూద్దాం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతూ ఉంటే భోజనానికి యేసు ప్రభు వారిని కూడా పెళ్ళికి పిలిచారు. అక్కడ ఏం జరిగిందో యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి నేను చదువుతాను. 3వ దినమున గల్లీలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి అన్నదంట, వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అన్నాడు, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అనేను. అయ్యా, ద్రాక్షారసం అయిపోయిందంట కదా వాళ్ళ పెళ్ళిలో, నీవు అద్భుతాలు చేస్తావు కదా, ఆశ్చర్యకార్యాలు చేసేవాడవు కదా, వాళ్ళకి ద్రాక్షారసం వచ్చేటట్లు చెయ్యి. నీవు అరణ్యంలో 3 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు తినటానికి ఏం లేని స్థితిలో 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లోడు తీసుకొస్తే దాన్ని ప్రార్థన చేసి ఆశీర్వదించి 5,000 మందికి సరిపడా ఇంకా మిగిలేటట్టు చేసావు కదా, ఇక్కడ కూడా అలాగే చెయ్యి అని యేసుప్రభు వారి యొక్క తల్లి పెళ్ళిలో యేసుప్రభు అని అడిగింది. అప్పుడు వెంటనే ఏమన్నాడు? మన సమయం ఇంకా రాలేదు అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఆయన అద్భుతము చేస్తే అక్కడ ఆయన ప్రత్యక్షపరచబడతాడు. అక్కడ ఆయన చేసిన ఆ కార్యం గురించి అందరూ మాట్లాడుకుంటారు. కార్యం మంచిదే, కానీ దాన్ని చేసే సమయం ఒకటి ఉంది అంటున్నాడు ఆయన. యేసుప్రభు వారు చాలామంది గుడ్డోళ్ళని బాగు చేశాడు, ఏంటి అనేక రోగాలు దయ్యం పట్టిన వాళ్ళని బాగు చేశాడు. చేసేసిన తర్వాత ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, ఏమని తెలుసా? నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు, దీన్ని రహస్యంగా ఉంచు. ఎందుకు ఎవరితో చెప్పకూడదు అంటే, ఈయన చేసిన అద్భుత కార్యాల గురించి అందరికీ తెలిసిపోతే ఆ నోట ఈ నోట అది శాస్త్రుల పరిశీలన దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇతను కార్యక్రమాలు చేస్తున్నాడు అని ఇతన్ని పట్టేసి చంపేస్తారు, సిలువ వేసేస్తారు. కానీ అప్పుడే ఆయన సిలువ వేయబడకూడదు, అది మనం తెలుసుకోవాల్సింది. అప్పుడే ఆయన బహిరంగ పరచబడకూడదు, ప్రత్యక్షపరచబడకూడదు, అందరికీ పరిచయం కాకూడదు ఆయన. ఎందుకంటే అప్పుడే చంపేస్తే ఆయన నెరవేర్చవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన అవన్నీ నెరవేర్చకుండా చనిపోతే అప్పుడు ఆ వాగ్దానాలన్నీ, ఆ ప్రవచనాలన్నీ నిరర్ధకమైపోతాయి, నెరవేర్పు లేకుండానే ఉండిపోతాయి. కాబట్టి సమయం ఉంది దానికి. అందుకే నా సమయం ఇంకా రాలేదమ్మా, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను, ఎప్పుడు అది చేయాలో నాకు తెలుసు, సమయం కాని సమయంలో నేను చేయకూడదు, ప్రతి దానికి సమయం ఉంది అని తల్లికి బోధ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ తల్లికి చెప్పాడా? ఒకసారి తన సొంత తమ్ముళ్ళకు కూడా, తన సహోదరులకు కూడా ఒక విషయం చెప్పాడు ఆయన. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, ఇక్కడ వాళ్ళ అక్కడ ఒక పండగ వచ్చింది, యూదుల పండగ. అప్పుడు వాళ్ళ సహోదరులు అంటున్నారు చూడండి, అటు తరువాత యూదులు ఆయన్ను చంప వెదికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుతుండెను. యూదులు దేనికోసం ఎదుగుతున్నారంట? యేసు ప్రభు వారిని చంపడానికి. దేనికోసం చెప్పండి? చంపడానికి ఎదుగుతున్నారు. అప్పటికే ఇక ఈయన కార్యాలన్నీ తెలిసిపోయిన వాళ్ళకి ఇంకా చంపేద్దామని ఎదురు చూస్తున్నారు. మరి అప్పుడు చచ్చిపోతే ఎట్లా కుదురుద్ది? ఆయన వచ్చింది చావటానికి ఓకే,
కానీ కొన్ని కార్యాలు చేయాల్సి ఉంది. ఇంకా దాని తర్వాత అయిపోయిన తర్వాత నేను చంపేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చంపడానికి ఏమో వాళ్ళు ఎత్తుతున్నారు. ఈ లోపేమో పర్ణశాలల పండగ వచ్చింది, 7 రోజుల పండగ వచ్చినప్పుడు చూడండి ఏం జరిగిందో. యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూసి అన్నారంట, వాళ్ళ ఇంట్లో గల్లేలో ఉన్నాడు ఈయన. యూదేలో పండగ, ఈయన ఉన్నది గల్లేలో, వీళ్ళు నివసించేది గల్లేలో. ఎక్కడమ్మ నివసించేది వీళ్ళు? గల్లేలో. పండగ జరిగేది ఎక్కడ? యూద యెరూషలేములో, అక్కడ పండగ జరిగింది. ఆయన సహోదరులు ఆయన చూసి అన్నారంట, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. నువ్వు ఈడ గలిలయలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నావు కదా, అక్కడ నీ శిష్యులందరూ చూసి వాళ్ళందరూ నిన్ను మెచ్చుకునేలాగన అక్కడికి వెళ్ళి చేయి అన్నారంట. ఇంకో మాట కూడా అన్నారు, ఏమని? బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. నువ్వు బహిరంగంగా అంగీకరింపబడాలంటే ఇట్లాంటి కార్యాలు ఏడు చేయకూడదు. నువ్వు వాళ్ళ మనుషుల మధ్యలో చేస్తే నువ్వు అంగీకరించబడతావు బహిరంగంగా. అబ్బో గొప్ప ఇతనని వాళ్ళు మెచ్చుకుంటారు నిన్ను. బహిరంగంగా ప్రకటింపబడగోరువాడు ఎప్పుడు, బయలుపరచబడేవాడు ఇప్పుడు. కార్యాలు రహస్యంగా చేస్తే ఎట్లా? నువ్వు చేసే ఆశ్చర్యాలు ఏడ కాదు, మా ముందు కాదు చేయాల్సింది, ఆడికెళ్ళి చేయి, అప్పుడు నువ్వు హీరో అయిపోతావు అన్న రేంజ్లో వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు చూడండి, ఈ 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఎటకారంగా చెప్పారు. యేసు అంటున్నాడు, నా సమయం ఇంకను రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది, నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు ఆయన. అంటే వెళ్ళి చేయొచ్చు కదా, వెళ్ళి చేస్తే చంపేస్తారు. ఇప్పుడు నా సమయం ఒకటి ఉంది, నా సమయం ఇంకా రాలేదు. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషించున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళని వారితో చెప్పాను. నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు. ఎంత క్యాలిక్యులేటివ్గా పనిచేస్తున్నాడు చూడండి యేసు ప్రభు వారు. మనకు ఆయన మాదిరి కదా, మనకు ఆయన ఎగ్జాంపుల్ కదా. మనం కూడా ఆయన బాటలో నడవాలి కదా. మనం కూడా మన బ్రతుకులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం చేసే కార్యాలు కానీ మన పట్ల దేవుడు చేసే కార్యాలకు కానీ ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే సమస్తం జరుగుతుంది. దేవుడు మనల్ని ఏది ఆశీర్వదించి మన కుటుంబంలో ఏది ఇవ్వాలన్నా దానికి ఒక సమయం ఉంటుంది. అప్పుడు దాకా ఓపికతో మనం దేవుని కోసం కనిపెట్టాలి. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు, అబద్ధం ఆడనేరని దేవుడు ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతాడు. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఏం చేయాలంటే మనం అందరం పెద్దలకు, పెద్దలైనటువంటి ప్రవక్తలకు, పెద్దలైనటువంటి దైవజనులకు, పెద్దలైనటువంటి విశ్వాసులకు, పెద్దలైనటువంటి కాపురులకు, పరిచారకులకు మనం లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. మీరందరూ ఎదుటివారి ఎడల అంటే మన ఎదుటి ఉన్న సహోదరులు, మన చుట్టుపక్కల ఉన్న దేవుని నమ్మిన సహోదరులు, ఎదుటివారి ఎడల మనం ఎలా ఉండాలంటే చెప్పండి, దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దీన మనస్సు అనే వస్త్రంతో మనం అలంకరించుకోవాలి. మనం అంటే దీనులమై బ్రతకాలి. దీనుడైన యేసయ్యను అనుసరిస్తూ బ్రతకాలి. దీనుడవై బ్రతకాలి. అందరంట, కొంతమంది అక్కడ ఆప్షన్ లేదు, అందరూ ఏం చేయాలి? అందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయన నువ్వు దీన మనస్సును ధరించుకొని ఎందుకు ఎదుటివారి నువ్వు ఉండమంటున్నాడు తెలుసా? నీకు కృపనివ్వటం కోసం. అహంకారంతో దీన మనసు కాకుండా గర్వించి అహంకారంతో నువ్వు వెళ్తే నీ జ్ఞానాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి, నీ అధికారమును బట్టి, నీ పెదరికాన్ని బట్టి, నీ వయసును బట్టి నువ్వు గర్వించి అహంకారివై ముందుకెళ్తే అహంకారులను ఆయన ఎదిరించి
దీనులకు కృప విస్తరించు. అందుకే దీనుల జాబితాలో, దీనుల లిస్టులో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన మనస్సు కలిగి మనం ఉండాలి. తగ్గింపు స్వభావంతో మనం బ్రతకాలి. అయితే ఏం జరుగుద్దంట? దేవుడు తగిన సమయమందు, చెప్పండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన చేయి కింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులై ఉండండి. దీన మనస్సును ధరించుకొని అలంకరింపబడిన వారై ఉండండి. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. గాడ్ విల్ హానర్ యూ ఆర్ ఎగ్జాల్ట్ యూ ఇన్ ద డ్యూ టైమ్. తగిన సమయమందు, ఇన్ డ్యూ టైమ్ గాడ్ విల్ హానర్ యూ ఆర్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు మనల్ని ఘనపరిచి, మహిమపరిచి, హెచ్చించే రోజు ఒకటి ఉంది ప్రియులారా, మర్చిపోవద్దు. అది తగిన సమయంలో జరుగుతుంది. అప్పుడు దాకా మనం ఎలాగుంటారు? దీన మనస్కులై, దీన మనస్సును ధరించుకున్న వారమై, లోబడి ఉండి కృపను పొందుకుంటూ కృపలో మనం బ్రతకాలి. అయ్యో నాకు ఇది ఇవ్వలేదు, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా గర్భఫలం ఇవ్వలేదని బాధపడద్దు. తగిన సమయం, నీకు కేటాయించబడిన సమయం ఉంది ప్రియ సహోదరి. ఆ సమయంలో నీకు గర్భఫలం అనుగ్రహించబడుతుంది. జాబ్ రాలేదని బాధపడద్దు. దేవుడు నీకు ఘనపరిచి ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. నీ జీవితంలో ఎదురైన అవమానం గురించి కూడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప చేసే రోజు ఒకటి వస్తుంది. ఆర్థిక స్థితులు బాగలేక అప్పులతో సతమతమైపోతూ ఏం చేయాలో, ప్రాణం తీసేసుకోవాలా, సూసైడ్ చేసుకోవాలని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనను చేయొద్దు. నరహత్య భయంకరమైన పాపం. నరహత్య అంటే ఎదుటివాడిని మనం హత్య చేయటమే కాదు, మనల్ని మనం హత్య చేసుకోవటం కూడా, సూసైడ్ చేసుకోవటం కూడా నరహత్య క్రిందకే లెక్క. మన ప్రాణం తీసుకునే హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే ప్రాణం పెట్టిన వానికే ప్రాణం తీసే హక్కు ఉంది. దానికి విరుద్ధమైనదంతా నరహత్యే. మన ప్రాణం మనం పోసుకున్నది కాదు, దేవుడు ఇచ్చింది. కాబట్టి ఆయన తీసేయాలి, కానీ మన ప్రాణం తీసుకునే హక్కు మనకు లేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవటం, పురుగుల మందు తాగటం, ఊరేసుకోవటం, ఇవన్నీ ఆత్మహత్య కిందకే వస్తుంది. నా ప్రాణం నా ఇష్టం అంటానికి లేదు. నీ ప్రాణం నీ ఇష్టం కాదు, అసలు నీ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు. నీ ప్రాణం మీద అధికారం ఉన్నది. జీవ మరణములు యెహోవా వశం. నీ ప్రాణం తీసుకునే హక్కు నీకు లేదు. అగ్నిగుండం వెళ్ళిపోతావు, జాగ్రత్త. అందుకే అటువంటి పిచ్చి ఆలోచనలు మానేసేయండి. నీ ఎంత భయంకరమైన ఆర్థిక అప్పున్నా నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. తగిన సమయమందు నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన, నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయన. నమ్మకముంచు. అందుకే స్థిరమైన కదలని సీయోను కొండవలే స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఇప్పుడు మనకందరికీ బాగా తెలుసు సండే స్కూల్ పాఠం. బండ మీద ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, ఇంకొకడు ఎక్కడ కట్టాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఈ రెండు ఇళ్ళ మీదకి తుఫాన్ వచ్చిందా రాలేదా? రెండు ఇళ్ళ మీదకి తుఫాన్ వచ్చిందా రాలేదా? కానీ ఏది నిలిచింది? బండ మీద కట్టబడిన ఇల్లు నిలిచింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. కానీ తుఫాన్ అయితే, గాలి అయితే రెండింటి మీద ఇసిరిందిగా. అలాగే అందరి మీదకి, నీతిమంతుడైనా భక్తిహీనుడైనా ఎవరి మీదకైనా సరే శ్రమలనే గాలి, తుఫాను, బాధలు, అవమానాలు వస్తాయి. కానీ స్థిరంగా కదలని నిత్యము నిలుచు సీయోను కొండవలే మనం స్థిరంగా నిలబడి ఉండాలి. యెహోవా యందే నమ్మకముంచి మనం బ్రతకాలి. దీన మనసు కలిగి మనం బ్రతకాలి. తగిన సమయం వస్తుంది. దేవుడు ఈ సమస్యల నుంచి, ఈ అవమానముల నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను గట్టెక్కించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోయే రోజు వస్తుంది. కాబట్టి సమయం ఉంది. మనం క్రైస్తవులంగా, దేవుని నమ్మిన బిడ్డలంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, తగిన సమయంలో ప్రతిదీ సమకూర్చే దేవుడు మనకున్నాడు. అది తగిన సమయమందు జరుగుతుంది.
ఈ స్పృహ కలిగి మనం బ్రతకాలి. చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఈ నైట్ ప్రార్థన చేస్తే రేపు పొద్దుకల్లా జరిగిపోవాలి. అలా జరగదు. దేవుని చిత్తానికి విరుద్ధం అది. ఒకవేళ సడన్గా అదే క్షణంలో జరగాల్సి ఉంటే ఆ కార్యం చేయడానికి అదే సమయం అని దేవుడు అనుకుంటే అప్పుడే జరుగుద్ది. లేదు, దానికి ఒక సమయం దేవుడు కేటాయించి ఉంటే ఆ కేటాయించిన సమయంలో జరుగుద్ది. అప్పుడు దాకా ఓపిక కలిగి, దీన మనసుకు ధరించుకొని, దీర్ఘశాంతము కలిగి స్థిరంగా మనం దేవుని కోసం నిలబడాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.